Kids Dude. Let's learn Vemana Sathakam poems and discover beautiful life lessons. చిట్టసుటి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నడియు కొదవగాదు విట్టనంబు మర్రి వృక్షంబునకు అంతరేశ్వరాభిరామ వినురవేమ. ఈ వేమన్న పద్యంతో చిన్న మంచి పని కూడా ఎంత పెద్ద ఫలితం ఇస్తుందో చెప్పే కథ నిందాం. ఒకానొక ఊరిలో సోమయ్య అనే జమీందారు ఉండేవాడు. అతనికి తన సంపద అంటే చాలా గర్వం. ముఖ్యంగా అతని దగ్గర ఉన్న మెరిసే బంగారు పాత్ర అంటే అతనికి ఎంతో ప్రాణం. ఆ పాత్ర తన హోదాకు నిదర్శనమని అతను భావించేవాడు. అదే ఊరిలో రామయ్య అనే నిరుపేద రైతు ఉండేవాడు. అతను చాలా నిరాడంబరమైనవాడు మరియు దైవభక్తి కలవాడు. అతని దగ్గర ఉన్నది ఒకే ఒక పాత్ర, అది మట్టి కుండ. దానితో అతను ప్రతిరోజు పనులు చేసుకునేవాడు. ఒకరోజు ఆ ఊరికేమో ఒక గొప్ప ఋషి వచ్చారంట. శివరాత్రి పర్వదినాన శివునికి ప్రత్యేక అభిషేకం చేస్తానని ఆయన ప్రకటించారు. ఆ పూజలో ఎవరైనా సరే తమ పాత్రలతో నీటిని తీసుకురావచ్చని చెప్పారు. సోమయ్య తన బంగారు పాత్రను తీసుకొని అందులో తన దగ్గర ఉన్న ముత్యాలు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు నింపాడు. తన గొప్పతనాన్ని ఋషికి మరియు ఊరి ప్రజలందరికీ చూపించాలని అతను ఎంతో ఆశపడ్డాడు. రామయ్య తన మట్టి కుండను తీసుకొని నది దగ్గరికి వెళ్ళాడు. కుండని శుభ్రంగా కడిగి అందులో నీటిని నింపాడు. దారిలో తనకి దేవుడికి కావలసిన తెల్లని తుమ్మి పూలను ఎంతో భక్తితో ఆ నీటిపైన ఉంచాడు. ఆలయం వద్ద ఊరి జనమంతా వచ్చారు. ఋషి వేదికపై కూర్చొని ఉన్నారు. సోమయ్యేమో తను పట్టు వస్త్రాలు ధరించి తను అలంకరించిన బంగారు పాత్రను తీసుకొని అందరికంటే ముందుగా నిలబడ్డాడు. అందరూ తన పాత్రనే చూడాలని అతను అనుకున్నాడు. సోమయ్య ఎంతో గర్వంగా తన బంగారు పాత్రను ఋషికి అందించాడు. కానీ ఋషి దాన్ని తీసుకోలేదు, తాకను కూడా లేదు. నీ పాత్ర బయటికి తలతలా మెరుస్తోంది, కానీ నీ మనసులో భక్తి కంటే గర్వమే ఎక్కువగా ఉంది సోమయ్య అని ఋషి చాలా శాంతంగా చెప్పారు. జనం చివరన నిలబడిన రామయ్య భయం భయంగా ముందుకు వచ్చాడు. తను అలంకరించిన మట్టి కుండను ఋషి పాదాల దగ్గర ఉంచి వినయంగా నమస్కరించాడు. నా దగ్గర ఏమీ లేదు, కేవలం ఈ నీటిని మాత్రమే తెచ్చానని ఋషికి విన్నవించుకున్నాడు. ఋషి చిరునవ్వుతో ఈ మట్టి కుండను 2 చేతులతో తీసుకొని అందులోని నీటిని శివలింగంపై పొయ్యగానే ఒక అద్భుతమైన కాంతి వెలిగింది. రామయ్య నిష్కలమైన భక్తికి ఋషి ఎంతో సంతోషించారు. సోమయ్య తన తప్పు తెలుసుకున్నాడు. పాత్ర విలువైనదా లేదా అనేది ముఖ్యం కాదు, మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలని గ్రహించాడు. అతను రామయ్యను క్షమించమని కోరి అప్పటి నుండి గర్వాన్ని వదిలి జీవించాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాన్నిస్తుంది. మనసు దాని మీద లేకపోతే అది ఫలించదు. కాబట్టి ఏ పనైనా మనసారా చెయ్యమని భావము. బెల్ కొట్టండి, టింగ్ టింగ్, కట్టలు వస్తాయి డింగ్ డింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Kids Dude. Bye bye.